హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగినర్స్ కోసం ఇంకొక మంచి వీడియో. జనరల్గా మనం స్లీవ్స్కి లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు ఇట్లా రాంగ్ సైడ్ పెట్టుకొని దీనిపైన ఇట్లా లైనింగ్ పెట్టుకొని మొత్తం అటాచ్ చేసుకుంటాం కదా. సో ఇట్లా చేసుకోవడం వల్ల ఈ చివరికి ఇట్లా మనం ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటాం కదా, అప్పుడు ఇది ఫ్యాబ్రిక్ చూడండి, అంటే దీనిపైన ఇట్లా చిన్న ఎంబ్రాయిడరీ వచ్చింది కదా, అది మనకి గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటే ఇంకా చిరాగ్గా ఉంటుంది, పిల్లలకైతే ఇక మరీ గుచ్చుకుంటుంది కదా. సో వాళ్ళ కోసం ఇట్లా కాకుండా దీన్ని ఇట్లా రివర్స్ తిప్పుకోండి, అంటే మంచి వైపు మనకు కనిపించేలాగా పెట్టేసి మనం నార్మల్గా నెక్ ఎట్లా రివర్స్ చేస్తాం, సో అట్లా దానిపైన ఇట్లా లైనింగ్ ఉంచేసి 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ చేసుకోండి. మనం స్లీవ్స్ కట్ చేసుకునేటప్పుడే కింద వైపున 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టుకుంటే సరిపోతుంది. అంటే మడిచి కుట్టుకోవడానికైతే 1 ఇంచ్ వదిలిపెట్టుకుంటాం కదా, ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్ వదిలిపెట్టుకోవాలి. సో వదిలిపెట్టుకున్న తర్వాత ఈ ఖర్చుని మన లైనింగ్ వైపుకి తిప్పేసి కింద వైపుది దాని మీద ఇట్లా టాప్ స్టిచ్ చేసుకోవాలి. అంతే. ఇట్లా రివర్స్ తీసుకుంటే మనకి చూడండి స్లీవ్ చివరన లైనింగ్ మాత్రమే ఉంటుంది కింద. సో అప్పుడు మనకి అస్సలు గుచ్చుకోదు, పిల్లలకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద నుండి ఇంకో స్టిచ్ చేసుకొని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లనే మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.